తెలంగాణ భవన్లో ఈటెల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దానికి స్పందించి ఇప్పటికే అనేక పార్టీలలో ఉన్న వాళ్ళు ఇంకా ఆ పార్టీలకు భవిష్యత్తు లేదు, అన్నిటికంటే మించి తెలంగాణ సాధన సందర్భంలో ఆనాడు మేము ఉద్యమంలో పాల్గొనక మాకు మేము మదనపడ్డం, కుమిలిపోయినాం. ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత కనీసం ఈ జాతి నిర్మాణంలో పాల్గొనకపోతే చరిత్ర క్షమించదు అనే పద్ధతుల పుట అన్ని పార్టీల వాళ్ళు కూడా రాజీనామాలు చేసి ఇవాళ మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆనాటి తెలంగాణ ఉద్యమంలో మనందరం తెలంగాణ మట్టి బిడ్డలం, తెలంగాణ తల్లి ఒడిలో పెరిగిన బిడ్డలం. మనకెందుకు ఈ జెండాలు, మనకెందుకు ఈ పార్టీలు అని చెప్పి ఆనాడు ఏదైతే కేసీఆర్ గారు పిలిపించిండో ఇవాళ కూడా మళ్ళీ ఈ గడ్డ మీద ఆంధ్ర పార్టీలు ఎందుకు, వాళ్ళ ఆధిపత్యం ఎందుకు? ఆ పార్టీల పుణ్యమే కదా మన నీళ్లు పోయినాయి, ఆ పార్టీల నిర్వాహకం వల్లనే కదా నిధులు పోయినాయి, ఆ పార్టీల నిర్వాహకం వల్లనే కదా బిచ్చగాలుగా మారిపోయినాం. కాబట్టి ఇంకా ఆంధ్ర పార్టీలు కానీ కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి పార్టీలు కానీ మన పార్టీలు కాదు. మన పార్టీ 14 ఏళ్ళుగా తెలంగాణ ప్రజానీకానికి నాయకత్వం వహించిన గులాబీ జెండా పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం కొనసాగిన పార్టీ. ఇవాళ ప్రజలు మెప్పుతో, ప్రజలు విశ్వాసంతో ఇవాళ ప్రభుత్వానికి తీసుకొచ్చిన పార్టీ. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అన్ని విధాలా స్ట్రెంథన్ చేయడంలో భాగంగానే ఇవాళ అనేక మందితో పాటుగా రిటైర్డ్ ఉద్యోగులు కూడా, మేము రిటైర్డ్ అయినాం ఉద్యోగానికి మాత్రమే, కానీ బంగారు తెలంగాణ నిర్మాణంలో మళ్ళీ మా పాత్ర ఉంటుంది, మా అనుభవం ఉంటుందనే పద్ధతిలో పుట మీరేదైతే ఇవాళ జాయిన్ అవుతున్నారో, మీ జాయిన్ అవుతున్నటువంటి అందరికీ కూడా పార్టీ పక్షాన, ముఖ్యమంత్రి గారి పక్షాన మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు ఆంధ్ర మీడియా ఎట్లా ప్రచారం చేసినా మీరు చూసిండ్రు. వస్తుందా, ఇది సాధ్యమవుతుందా, ఇట్లా అయింది అట్లా అయింది అన్నప్పుడల్లా గుండెలు బావురుమనేది, గుండెలు చెదిరిపోయిన వాళ్ళు చనిపోయేది. ఇవాళ కూడా మళ్ళీ గట్లే మాట్లాడతారు, అవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇవాళ ఇప్పటికే అర్థమైంది ఎవరికి జీతాలు లేవో, ఎవరికి జీతాలు ఉన్నాయో, ఎవరు అభివృద్ధిలో ముందుకు పోతారో, ఎవరికి స్వార్థమే ఎజెండాగా ఉంటుందో ఇవాళ క్లియర్గా అర్థమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ, దీని అభివృద్ధిని కానీ దీని వేగాన్ని కానీ ఎవడి తరం కాదు ఆపడం అనేటువంటి పద్ధతులు కూడా ఇది ముందుకు పోతా ఉంది. తప్పకుండా 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ భారతదేశ చిత్రపటంలో గొప్ప రాష్ట్రంగా అన్ని విషయాల్లో, ఇవాళ సన్న బియ్యం కావచ్చు, ఇవాళ 4 కిలోల నుంచి 6 కిలోల బియ్యం ఇచ్చుకునే కావచ్చు, ఇవాళ పేదల ఆడబిడ్డలకి షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇంటింటికి నీళ్ళు ఇవ్వకుండా ఓటు అడిగే ప్రసక్తి లేదని చెప్పి ప్రకటించినటువంటి వాటర్ గ్రిడ్ ప్రోగ్రాం కావచ్చు, మళ్ళీ